49 మందిని దారుణంగా హత్య చేసిన రాబర్ట్ ఫిక్టన్ అనే నరహంతకుడు మరణించాడు. తనతో పాటు జైలులో ఉన్న ఖైదీ అతనిని దారుణంగా కొట్టాడు. కొన్న ఊపిరితో ఉన్న అతనిని హాస్పిటల్కు తరలించగా 2024 31 మే నెల మరణించాడు. అతని మరణ వార్త విన్న బాధిత బంధువులు అందరూ నరరూప హంతకుడు మరణించాడని సంతోషపడ్డారు. ఆ హంతకుడి పేరే రాబర్ట్ ఫిక్టన్. 1949 అక్టోబర్ 24న పందుల పెంపకందారులకు కెనడాలో జన్మించాడు. రాబర్ట్ ఫిక్టన్ అతని సోదరులు చిన్నప్పటి నుంచి పొలం పనులు, పందుల పెంపకం చేసేవారు. రాబర్ట్ ఫిక్టన్ పెద్దగా చదువుకోలేదు. 1963 నుంచి వాళ్ళ పందుల వ్యాపారంలోనే మాంసం కట్టర్గా పనిచేసేవాడు. తర్వాత పొలం పనులు చూసుకునేవారు. 1978, 79లో తల్లిదండ్రులు మరణించాక రాబర్ట్ ఫిక్టన్ అన్నదమ్ములు ఆ వ్యాపారాన్ని చూసుకునేవారు. వారి పొలంలోనే ఒక భవంతి కట్టి దానిని రేవు పార్టీలకు అద్దెకిచ్చేవారు. ఆ రేవు పార్టీలో కొన్ని గొడవల కారణంగా కొద్దికాలం మూసివేశారు. మొదటిసారిగా రేవు పార్టీకి వచ్చిన ఒక వేశ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు రాబర్ట్ ఫిక్టన్. ఆ కేసు అలా నడుస్తూ ఉండగానే అక్కడికి పనిచేయడానికి వచ్చిన మహిళలను చంపి శరీరాలను ముక్కలుగా చేసి పందులకు ఆహారంగా వేసేవాడు. చనిపోయిన వారిలో వేశ్యలు కూడా ఎక్కువగా ఉన్నారు. కెనడా ప్రభుత్వం అతనిని అరెస్ట్ చేసిన తర్వాత సరైన కారణాలు లేనందున విడుదల చేశారు. ఇలా చాలాసార్లు అరెస్ట్ కావడం, విడుదల కావడం జరిగింది. ఒకసారి పోలీసు విచారణలో 49 మంది మహిళలను హత్య చేశానని ఒప్పుకున్నాడు. రాబర్ట్ ఫిక్టన్ అన్నదమ్ములు అతనిని బెయిల్పై బయటికి తీసుకురావడానికి 2024 ఫిబ్రవరిలో పైకోర్టుకు అప్పీల్ కూడా చేశారు. ఇంతలో తనతో పాటు ఉన్న ఖైదీతో గొడవల కారణంగా మే 31న 2024న మరణించాడు. ఎలాగైనా సరే ఒక సీరియల్ కిల్లర్, ఒక నరరూప హంతకుడు రాబర్ట్ ఫిక్టన్ మరణించాడు.